హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా క్షేమంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీకు పిల్లల డబ్బులు పిల్లల్ని ఎలా సంపాదించుకోవచ్చు అనే ఒక 8 పద్ధతుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు ఒక్క పాయింట్ అన్నా ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా హెల్ప్ఫుల్గా ఉన్నట్టయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పద్ధతి అండి, మనకు పిల్లలు పుట్టినప్పుడు మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చూడటానికి వస్తారు కదా. అలా వచ్చినప్పుడు కొంతమంది అయితే గిఫ్ట్స్ ఇస్తారు, లేదా కొంతమంది ఏంటంటే మనకు అమౌంట్గా ఇస్తారు కదా. ఆ అమౌంట్ని వాళ్ళ కోసమే మనము సేవ్ చేయాలండి. మన ఖర్చులకి వాటిని ఖర్చు పెట్టకూడదు. చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ కోసం మట్టుకే మనము సేవ్ చేయడం అనేది నేర్చుకోవాలి. సేవింగ్ అనేది ఏ విధంగా అన్నా చేయొచ్చండి. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టండి, మీకు పాపగానైతే బాబు అయితే ఎన్పిఎస్ వాత్సల్యలో పెట్టండి. లేదు ఇవేమీ మేము కంఫర్టబుల్ కాదు అనుకుంటే మీరు గోల్డ్గా అయినా సేవ్ చేసి పెట్టండి వాళ్ళ కోసం. అది వాళ్ళ భవిష్యత్తుకి చాలా హెల్ప్ అవుతుంది కదా. అలాగే మనకు పిల్లలు పుట్టినప్పుడు అమ్మమ్మ తాతయ్యలు కానీ నానమ్మ తాతయ్యలు కానీ మనకు కొంచెం డబ్బులు అయితే ఇస్తారు కదా. ఆ డబ్బుని కూడా మనము ఒక వస్తువుగా తీసుకొని వాళ్ళకి వాళ్ళ గుర్తుగా మనము పిల్లల పేరు పైన ఉంచవచ్చు అనమాట. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఇది మీ అమ్మమ్మ తాతయ్య కొనిచ్చారనో నానమ్మ తాతయ్య కొనిచ్చారనో ఒక జ్ఞాపకంగా అయితే మిగిలిపోతుంది. రెండో పద్ధతి ఏంటంటే, పిల్లలకి వెంట్రుకలు తీసే ఫంక్షన్ చేస్తారు కదా అండి. లేదా ఆడపిల్లలు అయితే చెవులు కుట్టే ఫంక్షన్ ఇలాంటివి చేస్తారు కదా. అలా చేసినప్పుడు కూడా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అనేటివి చిన్న చిన్న అమౌంట్స్ అయినా అండి వాటిని సేవ్ చేయడం అనేది మనము నేర్చుకోవాలి. నెక్స్ట్, పిల్లల బర్త్డేస్ అప్పుడు వచ్చే అమౌంట్స్, ఫస్ట్ బర్త్డే కానీ సెకండ్ బర్త్డే కానీ చాలా గ్రాండ్గా చేయాలి అనేసి చాలామంది అనుకుంటుంటారు. గ్రాండ్గా చేయడంలో తప్పేం లేదండి, నేను అలా ఏం చెప్పట్లేదు. బట్ ఏంటంటే దాంట్లో ఎంతైతే మీరు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారో దాంట్లో కొంచెం అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేసి మిగతా దాంతో బర్త్డేని సెలబ్రేట్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి అని నేను అనుకుంటాను. నేనైతే అదే ఫాలో అయ్యానండి. మా వారు నాకు మా బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడు మనీ ఇచ్చారనమాట. ఆ అమౌంట్ని నేను చాలా కొంచెం అమౌంట్ మాత్రమే యూజ్ చేసి తన ఫస్ట్ బర్త్డే గ్రాండ్గానే చేశాను. అండ్ మిగతా అమౌంట్ని నేను తన పేరు పైన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను అనమాట. ఆ వీడియోని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి మన ఛానల్లో. ఎవరైనా చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. పిల్లలు అడిగారని ఒక్కోసారి మనము దాని రేటు కూడా చూడకుండా కొనిస్తుంటాం కదా అండి. అలా కొనివ్వకుండా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే టాయ్స్ని కొనివ్వడం, అంటే ఎడ్యుకేషనల్ టాయ్స్ని కొనిచ్చి వాళ్ళతో ఒక మంచి టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళకి అది సరిపోతుందండి. కాస్ట్లీ టాయ్స్ని కొనిచ్చి వాటిని విరగొట్టి వాటి డబ్బుని వేస్ట్ చేసేదానికంటే ఆ డబ్బుని మనము వాళ్ళ పేరు పైన ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్. ఇలా చేయడం వల్ల మనం మన పిల్లలతో మంచి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి మంచి లెర్నింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి 2 విధాల మనకు ఈ టిప్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళని మనం సూపర్ మార్కెట్కి తీసుకెళ్తాం కదా. తీసుకెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, అక్కడ ఉన్న కిండర్ జాయ్స్ అని చాక్లెట్స్ అని ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతూ ఉంటారు. అవి వాళ్ళకి ఎలాగో అలా మాయ చేసి అక్కడ అవి కొనివ్వకుండా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అదే విధంగా మనం ఇంట్లో బేక్ చేసి పెట్టడం, హెల్దీ ఫుడ్ ఇవ్వడం అనేది మనం కూడా ఒక అలవాటు చేసుకోవాల్సిన మంచి అలవాటు అండి. అలా చేసి ఒకవేళ వాళ్ళకి అక్కడ జంక్ ఫుడ్ కొనిచ్చుంటే ఎంత అమౌంట్ అయితే అవుతుందో దానిని ఒక డబ్బాలో వేసి దాచిపెట్టడం అలాంటివి చేయాలి. అలా ఒక్కసారిగా కొంచెం అమౌంట్ అయిన తర్వాత దానిని ఇన్వెస్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఇంకో పద్ధతి ఏంటంటే, ప్రతి నెల మనకి ఇంటి ఖర్చులకి కొంచెం డబ్బులు వస్తుంది కదా. ఆ డబ్బుల నుంచి కూడా మనం సేవ్ చేసిన దాంట్లో కొంచెం అమౌంట్ని పిల్లల కోసం సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాలండి. పిల్లలకి డబ్బులు ఒక ప్రాధాన్యం చాలా చిన్నప్పటి నుంచే తెలిసేలాగా చేయాలి అండి. వాళ్ళకి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి మనీకి ఉన్న విలువ ఏంటి, దానిని ఎలా గౌరవించాలి, ఒక్కొక్క రూపాయి ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎంత కష్టపడితే మనకు ఆ డబ్బులు అనేది వస్తుంది అన్నీ తెలిసేలాగా పెంచాలి అండి. వాళ్ళకి తెలియకపోయినా మనం ఏదో ఒక స్టోరీ రూపంలోనూ లేదా ఇంకొక ప్రాక్టికల్గానూ వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ డబ్బుని ఎవరైనా ఇచ్చినా కానీ లేదా వాళ్ళు సంపాదించిన డబ్బులు అయినా కానీ ఫ్యూచర్లో వాళ్ళు దానిని వృధా ఖర్చు చేయకుండా ఉంటారు.
ఈ విధంగా మనం డబ్బుని సేవ్ చేయడం ద్వారా మన పిల్లల భవిష్యత్తుని ఒక రకంగా సెక్యూర్ చేసిన వాళ్ళం అవుతామండి. ఎలాగో ఇది వాళ్ళ డబ్బులే, మన అవసరాలకి దాన్ని ఖర్చు పెట్టేయకుండా వాళ్ళ కోసమే ఇన్వెస్ట్ చేశామంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏదో ఒక రూపంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కో లేదా ఇంకో దేనికైనా ఒక హెల్ప్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఏ ఒక్క పాయింట్ అయినా మీకు యూస్ఫుల్గా అనిపించింది లేదా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్స్ పైన, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఓకే అండి, ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.